ఆడపిల్ల కన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా వినవలసిన వీడియో ఏంటి, మన పిల్లలకి గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో చెప్పాలి. పిల్లల్ని ఒంటరిగా స్కూల్కి పంపించకండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా పేరెంట్స్ తప్పకుండా వెళ్ళాలి. అదే మరి ఒంటరిగా ఆటో ఎక్కనివ్వకండి. మరి ఎవరు లేని ప్రదేశంలోనే పిల్లల్ని ఒంటరిగా షాపులకి అక్కడికి పంపించకండి. ఎవరు మాయ మాటలు చెప్పినా నమ్మవద్దు అని చెప్పండి. మరి చాక్లెట్ ఇస్తాను, మీ డాడీ ఎక్కడ ఉన్నాడో, మరి మమ్మీ ఎక్కడ ఉందని చెప్పి బండి ఎక్కించుకుంటే ఎక్కవద్దని చెప్పండి. ఇటువంటి కొన్ని ముఖ్యమైన మాటలన్నీ మీ చిన్నపిల్లలకి చెప్పండి. అప్పుడు వాళ్ళు కొంచెం అప్రమత్తంగా మన పిల్లలను మనం రక్షించుకోగలం. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే మీకు చెప్పమని చెప్పండి. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని మీతో పాటు కూడా తీసుకుని వెళ్ళండి. ఒంటరిగా ఇంటి దగ్గర విడిచిపెట్టకండి. ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మీ పిల్లల్ని, మీ ఆడపిల్లల్ని కంటికి రెప్పలాగా కాచి కాపాడుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజము చాలా దారుణంగా ఉంది. త్రాగుబోతులు, గంజాయిలు ఎక్కువైపోయి ఏం చేయాలో ఏంటో, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు. నిజంగా ఇటువంటి పరిస్థితిలో ఉన్నామంటే మనము ఏంటి, చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు అలా చేస్తానో అర్థం అవ్వట్లేదు. చిన్న చిన్న బోసి నవ్వులు, ముద్దు ముద్దు మాటలతోటి అమాయకపు చూపులతో ఉన్న పిల్లల్ని అలా ఎలా చేయాలనిపిస్తుందో అర్థం కావట్లేదు. ఇటువంటి మనుషుల్ని ఇటువంటి శిక్షలు విధిస్తే సమాజం మారుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఒకసారి కామెంట్ చేసి మెసేజ్ షేర్ చేయండి.